హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఒక నేపాళ జానపద కథ, మాయా తల్పం అనే కథ. అనగా అనగా పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన త్యాగమూర్తి. ధర్మసింధువుకు మారువేషాలతో పాదచారిగా ప్రయాణం చేయడం అలవాటు. ఒకప్పుడు ధర్మసింధువు సాధారణ పౌరుడిలాగా బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు. మరికొంత దూరంలో ఒక లోయ తగిలింది. అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు. ధర్మసింధువు అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఆ లోయ పక్క నుండి ఒక ఆజానుబాహుడు వచ్చాడు. అతడు ధగధగ మెరిసే దుస్తులు వేసుకున్నాడు. చక్కటి చేతికర్ర పట్టుకుని ఉన్నాడు. మంచి బలశాలి, అందగాడు, పెద్ద మనిషిలాగా ఉన్నాడు. ఆ పెద్ద మనిషి సామాన్యుడి వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురొచ్చి, నాయనా, అలసిపోయినట్టున్నావే, ఎవరు నీవు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? రా, ఇలాగే పాపం వేళనక పాళనక ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా? నాతో రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి, అయ్యో, పాపం దారి తప్పి చాలా దూరం వచ్చేశావే. ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవడం ఎవరి శక్యం? అయితే ఏంటి, భయపడకు, నేనున్నాను కదా. నాతో పాటు భోజనం చేసుకుందువు గాని. చిత్రమైన పక్క చూపుతాను. దానిమీద హాయిగా పడుకుని నిద్రపోయి తెల్లవారగానే వెళ్ళొచ్చు అన్నాడు. ఇలా ఒక పెద్ద మనిషి ఎంతో అభిమానంగా ఆతిథ్యం ఇస్తానంటే వద్దనడం భావ్యం కాదని ధర్మసింధువు ఆ పెద్ద మనిషి వెంట నడిచాడు. ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళ్తూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది. ఆ సందడి చేస్తున్నది ఒకానొక వర్తకుల గుంపు. వాళ్ళు గాడిదల పైన సరుకు మూటలు వేసుకుని వస్తున్నారు. ఇది చెవిని పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు. అయ్యో బాబుల్లారా, ఎటూగాని వేళ ఈ ప్రయాణం ఏంటి? రండి, నాతో రండి. మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిని మీరు వెళ్తురుగాని. ఇవాళ నిజంగా ఎంతటి సుదినం, ఎంత పుణ్యం, ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు. పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన ధర్మసింధువుకు కొంత దూరంలో ఒక వృద్ధుడు కనిపించాడు. వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతూ ఉన్నాడు. వాడికి సాయం చేద్దామని ధర్మసింధువు అటు వెళ్లేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తరువాత, ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు తాత అని చెప్పాడు. ఆ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు. అయ్యో, నిన్ను మాయలో వేశాడా దుర్మార్గుడు? లక్షణంగా ఉన్న నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నీవనుకుంటున్న దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు, పరమ దుర్మార్గుడు. వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదు నాయన, అది మాయాతల్పం అంటూ వృద్ధుడు మళ్లీ నిట్టూర్చాడు. ఆ మాటలకు ధర్మసింధువు ఆశ్చర్యపడి పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుణ్ణి గురించి ఇంకా వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పనారంభించాడు. నాయనా, వీడొక రాక్షసాంశ గల పరమ దుర్మార్గుడు. పేరు ధూర్తకేతు. ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక దుష్ట దేవతను చాలా కాలం ఉపాసించాడు. వాడి భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమై, కేతు, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరాలంటే ఇదిగో ఈ మూలనున్న మంచం తీసుకో. దాని పేరు భల్లూక తల్పం. అది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం. ఆ మంచానికి సరిగా సరిపడే పొడవు గల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పి మాయమైంది. ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ భవనం నిర్మించాడు. లోయ దగ్గర కాచుకుని ఉండి వచ్చేపోయే బాటసారులను ఆతిథ్యమిస్తానని పిలుస్తాడు. తన తల్పాన్ని గురించి పొగుడుతూ అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు.
ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ల పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేట్టుగా కాళ్లకు కట్టుకట్టి పొట్టి చేయడానికి చూస్తాడు. పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్లు పట్టి సాగదీస్తాడు. ఈ యాతనలు భరించలేక జనం చస్తున్నారు. అయితే ఆ తల్పానికి సరిగ్గా సరిపడిన పొడవు గలవాడిని నేనొక్కడే. వృద్ధుడి మాటలు విన్న ధర్మసింధువు, మరి తాత, నువ్వింకా బతికే ఉన్నావే, నిన్ను శక్తికి బలివ్వలేదా అని అడిగాడు. అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు. నాయనా, కొంతకాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయాల్సి వచ్చింది. నన్ను ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకెళ్లాడు. దివ్యమైన భోజనం పెట్టించాడు. ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా పడుకున్నాను. నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు 1 మూర ఎక్కువగా ఉంది. ఇదేదో చిత్రంగా ఉందనిపించింది. ఎంతకూ నిద్ర పట్టింది కాదు. అప్పుడు తలగడ తీసి కాళ్లవైపు తలపెట్టుకుని కాళ్ళు చాచి పెట్టుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగ్గా సరిపోయింది. తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది. నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాను. ఒక రాత్రి వేళ ధూర్తకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చుతగ్గులేమీ లేకుండా ఉండటం గమనించాడు. ఇంతకాలానికి తన ఇష్టదేవతకు తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు. నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోటు రాకుండా పోషిస్తూ వచ్చాడు. తరువాత బలివేయడానికి సుముహూర్తం పెట్టించాడు. ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది. బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్లీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు. అప్పుడు కావాలని నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నాను. చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు 3 మూరెడు పొడవు హెచ్చుగా కనిపించినాయి. ఇది చూస్తూనే ధూర్తకేతు ఆశ్చర్యపోయాడు. వాడికేమీ అంతుపట్టలేదు. గత రాత్రి తల్పానికి సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని వెంటనే ఏమీ చేయడానికి తోచగా వెళ్ళిపోయాడు. తల్పమైతే ఆత్రం కొద్దీ తెచ్చాడే కాని ఆ దేవతనడిగి దాని రహస్యం వాడు తెలుసుకోలేదు. ఆ దేవత వాడికి చెప్పనూ లేదు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు. నేను చెప్పలేదు. నన్ను నానా యాతనలు పెట్టాడు. నేను నా పట్టు వదల్లేదు. లాభం లేక విసిగి వేసారి నన్ను ఒక బానిసగా చేసేశాడు. రోజు వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి, మోయమన్నన్ని కట్టెల మోపులు మోయాలి. నన్ను ఎన్ని విధాల హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు. ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తికి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు. ఇంతలో లోయలోని వర్తకుల గుంపును వెంటబెట్టుకుని ధూర్తకేతు వస్తున్నట్టు చప్పుడైంది. ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు. సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు. ఆ రోజు దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనబడటం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే మాయాతల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు. ధర్మసింధువు ఏమీ ఎరగని అమాయకుళ్లాగా అటువంటి తల్పం మీద పడుకోవడం తనకు కొత్త అయినట్టు నటించాడు. కొంతసేపు అయ్యాక కాళ్లవైపు తల పెట్టుకుని పడుకున్నాడు. ధూర్తకేతు ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతడు తల్పానికి సరిగ్గా సరిపోయి ఉండడం గమనించి పొంగిపోయాడు. వాడు వర్తకుల గుంపును మర్చిపోయాడు. నాటి నుంచి ధర్మసింధువును మంచి మాటలతో అక్కడి నుంచి కదలనివ్వలేదు. పోషిస్తూ వచ్చాడు. ఇన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అన్న పట్టరాని సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరింపసాగాడు ధూర్తకేతు. ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణ్ణి కలుసుకుని సలహా అడిగాడు. ఇద్దరూ కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్లవైపు తలపెట్టుకుని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు. ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపోయాడు. వాడు అది గమనించకుండా ఆదమరిచి నిద్రపోయాడు. వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతును దేవి విగ్రహం ముందు పెట్టడానికి అంతకు ముందే ఏర్పాటు చేశాడు. తల్పానికి సరిగ్గా సరిపడి ఉన్న ధూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు. కాని దేవి తన భక్తుడైన ధూర్తకేతు పైన దయతలిచి వాణ్ణి కాపాడింది. అయితే వాడు తన మునుపటి శక్తిని కోల్పోయి నిర్వీర్యుడైపోయాడు. వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది.
ధర్మసింధువు తర్వాత లోయలో భవనం వశపరుచుకున్నాడు. బోలెడంత బంగారం తయారు చేశాడు. వృద్ధుణ్ణి గురువుగా భావించాడు. ధూర్తకేతులాగా కాకుండా ధర్మసింధువు ఆ దారిన వచ్చే బాటసారులందరికీ నిజంగానే ఆతిథ్యం ఇచ్చే ఏర్పాట్లు చేసి ఆ బాధ్యతను వృద్ధుడికి అప్పగించి తిరిగి రాజధానికి చేరాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.